భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది ఇవాళ మన వ్యాపారం. బావా, మన ఏరియాలోకి అరుపుల ఫిగర్ వచ్చింది బావా. బావా, నేను చెప్పిన ఫిగర్ అదే బావా. బావా ఎక్కడికి? ఓయ్ అమ్మని అమ్మ, ఓయ్ నిన్నే. మావాడు చెప్పినంత అరుపులు కాదులే గానీ పర్లేదే, ఎవరేజ్గున్నావు. ఇక నువ్వు నాకు లైన్ వేసుకోవచ్చు. ఏంటి? ఏం లేదే, రాత్రి గాడి కల్లోకి వచ్చి ఏంజల్ లాంటి అమ్మాయిని కలుస్తా ఉన్నాడు. ఏంజల్ అంత కాపైనా అడ్జస్ట్ అయిపోవచ్చులే. ఇడియట్. ఏంది మన వ్యాపారం ఇంకా రాలేదు? అమ్మ దీనమ్మ వచ్చేసింది. ఓయ్ నిన్ననగా లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చా, ఇంతవరకు ఏం వల్ల. రే ఇడియట్, నిన్న రాత్రి నాకు కూడా కల్లోకి గాడ్ వచ్చి నిన్న గెలికిన ఏదో ఈ రోజు కూడా కనిపిస్తే చెప్పుతో చెప్పమన్నాడు. చెప్పనా? బాడీలో పార్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదే, మధ్యలో ఉన్న బ్రెయిన్కి ఏమైంది? కొద్దిగా వాడవే. ఇలా చూడు బంగారం, దేవుడు నీకు నాకు కళ్ళకొచ్చి ఇద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేశాడే. మన పరిచయం ద్వేషంతో మొదలై ప్రేమగా మారింది. ప్రేమ తొక్క. నువ్వు అనుకుంటున్నట్టు నేను అందరిలాంటి అమ్మాయిని కాదురా. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిని ప్రేమిస్తారే, మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తావేంది? నీలాంటి ఇడియట్ ని మాత్రం అస్సలు ప్రేమించనురా. అసలు ఏమనుకుంటుందిరా ఇది? చెప్పినా కదా బావా, ఇలాంటి పౌరుని పట్టాయించాలంటే మంచి ప్లాన్ ఉండాలి. అయినా ప్లాన్ లేసి పడేయడానికి నేను బిల్డింగ్లో కొలుస్తున్నా అనుకున్నావురా? ప్రేమరా? నువ్వు చెప్పేది అర్థమైంది బావా. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలకి పడుతున్నారు, పోతున్నారు. పడిపోకుండా ఉండాలంటే మంచి ప్లాన్ వేసి పాపను పట్టాల్సిందే. ఎప్పటికప్పుడు ప్లాన్ అంటే బావకి ఫోన్ చేయాల్సిందే. అత్తయ్య గారు, వంకాయలు చాలా బాగున్నాయి కదా. అక్కయ్య గారు, అశోక్ నువ్వా? వంకాయలు చాలా బాగున్నాయి కదా. మీరు కొనే వంకాయలు పుచ్చో రొచ్చో మీకు తెలుసా? మీకు ఆ డౌటే అక్కర్లేదు. మేము ఎప్పుడు కొన్నా స్వచ్ఛమైన వంకాయలే కొంటాము. అయితే ట్రిపుల్ కే మార్క్ ఎక్కడ? ట్రిపుల్ కే మార్కా? అక్కడే మీరు ఎక్కడో కాలేశారు. మామూలు వంకాయలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ షాప్ లో దొరుకుతాయి. అవి 3 ఇంచెస్ ఉండొచ్చు, 6 ఇంచెస్ ఉండొచ్చు, 9 ఇంచెస్ ఉండొచ్చు. కానీ మీరు డబ్బులు కట్టేది మాత్రం పొట్టి వంకాయలకి మాత్రమే. కానీ మా షాపులో మాత్రం ఎంత పొడుగు వంకాయలు కావాలంటే అంత పొడుగు వంకాయలు దొరుకుతాయి. వీటితో మీరు పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కళ్యాణి కూరగాయల కొట్టు, నమ్మకానికి మారు పేరు. నా వంకాయ నా హక్కు. కట్ కట్. ఓకే సార్, ఎక్సలెంట్, చింపేశారు. ప్యాకప్ ప్యాకప్.
చెప్పరా బావా. బావా ఎక్కడున్నావు? నేనా? చిరంజీవితో చాట్లో ఉన్నారా? అర్జెంట్ బావా. అర్జెంటా? అయితే నన్నేం చేయమంటారా? షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళు, కుదరకపోతే సులభ కాంప్లెక్స్కి వెళ్ళు, అది కూడా కుదరకపోతే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళరా. నేనేం చేయాలరా? వచ్చి కడగాల? అది కాదు బావా, అమ్మాయిని చూడగానే ఎందుకో గుండెల్లో గిటార్ మోగినట్టుంది బావా. ఇలాంటి గిటార్లు నాకు రోజుకి 4-5 మోగి మోగి తీగలు తెగిపోయారా. ఈ వ్యాపారం ఇప్పుడు తెలియదు కాదురా. రాత్రి తకదిమితో మాట్లాడుకుందామే. ఇప్పుడు చెప్పావా నీ ప్రాబ్లం ఏంటో? బావా 2 రోజుల నుంచి ఒక అమ్మాయి కటింగ్ ఇస్తున్నా బావా, అది నాకు పడిపోయింది బావా. పడిపోతుంది చెప్తున్నారు నువ్వు? అది నన్ను చూసి నవ్వింది బావా. ఈ రోజుల్లో నవ్వితే కూడా ప్రేమ అనుకుంటున్నారా నీలాంటి వాళ్ళు? అదేంది బావా అలా అంటాం? ఫస్ట్ టైం అమ్మాయి మీద మనసు పారేసుకుంటే. గీత బావా, గీత ఒక్క నిమిషం బావా. గీత అరే బొంబాయి, నువ్వు కాలడు పెట్టారా? నువ్వు కాలు ఎవర్రా ఫ్లాంతర గీత? నా ఎక్స్ బావా. ఏంటి బావా? నాకు అర్థమైంది. నీ బ్లాక్ అయిన బ్రెయిన్ లో ఐడియాలను ఆయిల్ పోసి నేను నడిపిస్తా బావా. ఐ లవ్ యూ బావా. అమ్మాయిలు పడేయాలంటే 3 మార్గాలు ఉన్నాయరా. 1 మనీ, 2 బ్యూటీ, 3 సిన్సియరిటీ. ఆ 3 నీ వల్ల కాదు రే. సో 1-2తో మేనేజ్ చేసేద్దాం. ఆ 1-2 చాలరా, సామాన్ సర్దేచ్చు. దానికి ముందు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా చేయరా, మొత్తం సెట్ అయిపోద్ది. బా అదిగో మన వ్యాపారం. అబ్బా యావరేజ్ బా, చెప్పింది అర్థమైందిగా. వెళ్ళరాపో. కుమ్మేస్తా. బావా ఎన్ని కాదులే గాని నువ్వు డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళి అది మ్యాటర్. ఇడియట్. ఎరామయ్యా చెప్పినట్టు చేయరా అంటే నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేసావు? అంటే సీన్ లో అలా చేస్తే పండదని ఇలా చేసి బావం. కొంతసేపు ఉంటే పండేది కదరా, పగిలి. బా నా దగ్గర ప్లాన్ బి ఉంది, చెప్తారా? నువ్వు బావా ఒక్క నిమిషం బావా. అయినా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా బావా, ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మధ్యలో నీ తొక్కల ఐడియాలు నాకెందుకు బావా? అంతేరా, అంతే. లాలీపాప్ చికెన్ దగ్గర పుల్లతో పని. లాలీపాప్ అయిపోగానే పుల్ల పడేస్తారు. నేను పొల్లంటాను రే, నేను పొల్లంటోండి. నువ్వేంటి నవ్వుతున్నావు? ఇప్పటిదాకా నా బిహేవియర్ చూసి బాగా హట్ అయినట్టున్నా బంగారం. అబ్బో ఏంటి టోన్ మారింది? ఏం లేదే, నీ మీద ఫస్ట్ సెట్ లోనే లవ్ పుట్టేసింది, అది ఇక్కడ దాకా ఎక్కేసింది. ఏంట్రా లవ్? నిన్ను చూసి ఏ అమ్మాయినా లవ్ చేస్తుందా? కనిపించిన ప్రతి అమ్మాయిని గెలుకుతావు, తాగుతావు, గొడవలు పడతావు. అసలు అమ్మాయిలతో మాట్లాడడం వచ్చారా నీకు? నీకు లైన్ వేసుకోమని నాకే ఛాన్స్ ఇస్తావా? ఓకే, ఇవన్నీ ఇవాళ తాపేస్తా. ఇడియట్ సినిమాలో రవితేజలా కాకుండా సీను సినిమాలో వెంకటేష్లా నిన్నే సిన్సియర్ గా ప్రేమిస్తా. దీనమ్మ జీవితం ఏంట్రా జగి, దీనికి ఎంత కాంపిటీషన్? బ్రదరు ఆల్రెడీ నేను లైన్లో ఉన్నా, నువ్వు లైట్ తీసుకో. చూడు బాసు,
లైన్ లో ఉన్నాను, లైన్ వేసుకుంటాను, లైట్ తీసుకో అంటే పాప బాబు ఇద్దరు కలిసి కలకాలం కలర్ఫుల్ లైఫ్ ని జీవించండి అని ఆశీర్వదిస్తాను అనుకుంటున్నారా? చూడటానికి కామెడీగా ఉన్నా నా ఎన్నికలు కూడా కత్తి లాంటి కుర్రలు ఉన్నారు. ఏనన్నా పొద్దున ఫుల్ ఎనర్జీగా ఉన్నావు, క్వార్టర్ వేసావా? ఏంట్రా అమ్మాయి ముందు బిల్డప్పా? చూడటానికి సైలెంట్ గా ఉన్నావని వచ్చానన్నా, కానీ నువ్వు ఇంత వైలెంట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. పొరని అసలుకే దానికి నా మీద పేకలు దాకుంది, ఇప్పుడు ఇది చూసి నెత్తికెక్కుంటుంది. ఏంటన్నా అది? కోపం రా. రమ్య ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది విను. తూచే తూచ్, ఇప్పటి నుంచి నిజం చెప్తున్నా, ఈ గొడవలు అమ్మాయిలు మందు తాగటం అన్నీ ఆపేస్తా నీకోసం. నేను నమ్మాలా? పోరా. ఏ రమ్య ఆగు. రేయ్, ఈరోజు ఈ సీన్ లో నువ్వు హీరో అవచ్చురా. రేపు నాకు సీన్ వస్తుంది, అక్కడ చూపిస్తా నా హీరోయిజం. బ్రదర్ నెక్స్ట్ టైం ఇలాంటివి ఉంటే ప్లాన్ వేసి కొట్టేసుకుందాం, దీనికి దొరకకుండా. సర్లే. ఛా, ఇడియట్, ఇరిటేట్ చేస్తున్నాడు. ఏంటే చిరాగ్గా ఉన్నావు?